ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పీఠం పైన కామాక్షమ దీపారాధన, అన్నపూర్ణాదేవి శంఖచక్ర దీపారాధన, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయహస్తము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఈ పక్కన శంకుచక్ర దీపారాధన, కామాక్షమ దీపారాధన, స్వామివారి యొక్క ముంత మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క లీలను వివరించుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క లీల వివరించుకుందాం. భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్న రోజుల్లో గొలగమూడిలో స్వామివారు వేలిముద్రలు, అభయహస్త ముద్రలు వేస్తున్నారు. అదే సమయంలో ఒక మనిషి గంపతో వచ్చి అన్నం అడగడం జరిగింది. అప్పుడు లోనున్న తులసమ్మ గారితో స్వామివారు అంటున్నారు, అమ్మా ఆమె వచ్చింది అన్నారు. వెంటనే తులసమ్మ గారు వచ్చి ఆమెకి భోజనం పెట్టి గంపలో పెట్టి పంపించేశారు. మరలా మరుసటి రోజు అలాగే ఆవిడ వచ్చింది. అట్లా 5 రోజులు చూసిన తర్వాత 6వ రోజు తులసమ్మ గారు, స్వామి ఇట్లా ఆ మొక్కదానికే పెడితే ఎట్లా స్వామి, ఇక్కడ ఎంతోమంది వస్తారు కదా అని తులసమ్మ గారు అనుకుంది అని అందు స్వామివారితో. అప్పుడు వెంకయ్య స్వామి వారు, అమ్మో అట్లా అనొచ్చా మనం, ఇక్కడికి వచ్చిన వారికి లేదనకుండా ఇవ్వాలి, లేదనకుండా పెట్టాలమ్మో అని వెంకయ్య స్వామి వారు అన్నారు. ఆ తర్వాత ఆమె యొక్క విషయాన్ని శ్రీ వెంకయ్య స్వామి వారు తులసమ్మ గారికి చెప్తున్నారు. అమ్మా ఈమె ఎవరనుకుంటున్నావు, పోయిన జన్మలో మైసూరు మహారాజు కోడలు. ఆ జన్మలో ఈమె పలహారము పళ్ళు అన్నీ తింటూ ఈమె పక్కన 7 చెలికత్తులుంటే, దాసీలుంటే వాళ్ళకి ఏం పెట్టకుండా ఈమె తింటున్న పళ్ళు కింద పడిపోతే వాటిని కూడా వాళ్ళు తిని రుచి చూస్తారని తొక్కేసింది. ఆ యొక్క కర్మ మూలాన ఈమె ఈ జన్మకొచ్చి నిమ్మ కులస్తురాలుగా జన్మించింది. జన్మించిన తర్వాత ఆ 7 దాసీలు ఈమెకు కుమార్తెలుగా పుట్టి ఈమె తీసుకెళ్ళిన భోజనాన్ని ఒక్క మెతుకు కూడా మిగల్చుకుంటూ తింటున్నారు. అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ పెట్టమ్మా అన్నాను అని స్వామివారు చెప్పారు. అంటే ఏంటంటే ఎవరమైనా సరే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. కర్మ ఎవరిని వదలదు. అందుకని మనం ఏ విషయాల్లో అయినా సరే, భగవంతుడి విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క జీవ చరిత్రని మనం తెలుసుకుంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనకు అర్థమవుతుంది. అందుకని స్వామివారు చెప్తున్నారు, ఆకలేని వాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి అని చెప్తున్నారు. అందుకని రోగాతుల, దీనాతుల, అన్నార్థుల్ని ఆదుకోవడానికి వచ్చిన పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. అందుకని పోయిన జన్మ గురించి వివరించి చెప్పారంటే మనం ఎంత జాగ్రత్తగా భగవాన్ వెంకయ్య స్వామి దగ్గర ఉండాలో తెలుసుకోండి. అందుకని మనం ఏదైనా తినగలిగితే, నలుగురికి పెట్టగలిగితే నలుగురిలో వచ్చి తినాలి. అలా పెట్టలేనప్పుడు నలుగురిలో వచ్చి తినకూడదు. ఎందుకంటే పరమాత్ముడే మనకి వివరించి చెప్పి ఉన్నారు. గత జన్మలో ఆమె మైసూరు మహారాజు కోడలు, ఈ జన్మలో ఆమె చేసుకున్న కొన్ని తప్పిదాల మూలాన ఇక్కడ నిమ్మకులస్తురాలు జన్మించి ఆ 7 దాసీలు 7 కుమార్తెలుగా జన్మించి ఈమెను ఒక్క మెతుకు కూడా మిగలుకొని తింటున్నారు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ముందు ఎవరైనా ఉంటే వారికి పెట్టగలిగిన రోజు మనం ఆ పరమాత్ముడికి సమర్పించిందని అనుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ఆ యొక్క స్త్రీలాగా మనం ఉండకుండా మనం పెద్దల ఎడల, గురువుల ఎడల, సత్పురుషుల ఎడల, అట్లాగే భగవంతుడి ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండి
ఆ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క కర్మ బంధు విముక్తాయ వెంకయ్య స్వామి అన్నట్టుగా ఆ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క హోమగుండం మన కర్మలను విడుదల చేస్తుంది. భగవాన్ వెంకయ్య స్వామి యొక్క దారం మనకి దారి చూపిస్తుంది. భగవాన్ వెంకయ్య స్వామి యొక్క విభూతి మరి సర్వసంపదలు ఇస్తుంది. సర్వసంపదలు అంటే ఇక్కడ ఆరోగ్యం ఇస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అట్లాగే భజన చేసుకుంటే ఓం నారాయణ ఆదినారాయణ నామాన్ని ప్రతినిత్యం ఉదయం 7 గంటల నుంచి 7:20 రాత్రి 7 నుంచి 7:20 ఎవరైతే నిత్యం ఆ భజన చేసుకుంటారో భవిష్యత్తు ఉంటుందని శ్రీ తులసమ్మ గారి అనేక సందర్భాలు చెప్పి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా నామాన్ని చేద్దాం, నియమంగా స్వామివారిని పూజిద్దాం, నియమంగా స్వామివారి యొక్క నామాన్ని చేద్దాం, స్వామివారి యొక్క నియమనిష్టలతో స్వామివారిని పూజిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే సంగం జాగర్లముడి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళి మా సంగంజాలం గ్రామం ఉంది. ఆ సంగంజాలం గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమం ప్రతి శనివారం హోమం అనంతరం స్వామివారి యొక్క హారతి అనంతరం స్వామివారి యొక్క లీలలతో కూడిన మీకు మూల స్వరూపాన్ని పెడుతున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. ఓం నారాయణాది నారాయణ. 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 మీ గంగాధర స్వామి.